హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నెక్ జాయింట్ అయితే ఎలా వేసుకోవాలనేది మన ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ముందుగా నేనైతే రైట్ పార్ట్ అయితే వేసుకున్నాను. నాకైతే ఈ పికాక్ వచ్చిందని నేను ముందుగా రైట్ పార్ట్ అయితే వేశాను. ఇప్పుడైతే మళ్ళీ లెఫ్ట్ పార్ట్ వేసుకోవడానికి అయితే ఫ్రేమ్ అనేది సెట్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి న్యూస్ పేపర్ అయితే వేశాను. నేనైతే ఈ న్యూస్ పేపరే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, క్లాత్ అనేది నీట్గా సర్దుకోవాలండి. ఏమాత్రము ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేనైతే నీట్గా క్లాత్ అయితే సర్ది పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తున్నాను. ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అంటే మరి టైట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవద్దండి. తర్వాత మనకి ఏమాత్రం మార్పులు ఉన్న తర్వాత మనం చెక్ చేసుకోవడానికి అయితే తర్వాత క్లిప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేనైతే ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేశాను. తర్వాత వచ్చేసి మనం సిస్టంలో అయితే గ్రాఫ్ షీట్ ఆధారంగా మనకు వచ్చిన గ్రాఫ్ షీట్ ఆధారంగానైతే నెక్ అనేది సెట్ చేసుకోవాలండి. మనము ఇప్పుడు వచ్చేసి నేను గ్రాఫ్ షీట్ అనేది తీసుకున్నాను. గ్రాఫ్ షీట్ ఏ విధంగా ఉంది, మనకు ఏ విధంగా నెక్ అనేది పెట్టాము అనేది చెక్ చేసుకొని మనము సిస్టంలో వచ్చేసి నెక్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిజైన్ నెక్ అనేది తీసుకొని లెఫ్ట్ సైడ్ నెక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు డిజైన్ నెక్ తీసుకున్న తర్వాత మనకు ఆ డిజైన్ ఏ సైజులో ఉంది, మనకి ఎంతవరకు వస్తుంది, కిందికి ఉందా పెద్దగా ఉందా అనేది చెక్ చేసుకొని మరి సెట్ చేసుకోవాలండి. మనకు ఫ్రేమ్ కూడా ఏ విధంగా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, మనకు 14 నెంబర్ ఇంచెస్లోనే ఉందా అనేది కూడా చెక్ చేసుకొని మనమైతే చేసుకోవాలంటే మనది ఫ్రేమ్ సైజ్ కూడా పెట్టేసుకున్నాను. 14 ఇంచెస్ ఫ్రేమ్ అనేది ఉండదండి. మనకు ప్లస్ గుర్తు ఉంది కదా బ్లాక్ డార్క్ లైన్లో మనకి గ్రాఫ్ షీట్ సైడ్లో, ఆ గ్రాఫ్ షీట్ బ్లాక్ డార్క్ ప్లస్ గుర్తు లైన్స్లో దానికన్నా 2 బాక్సెస్ మందం అయితే మనకు డిజైన్ వచ్చేసింది. మనకి ఇందులో కూడా సేమ్ అదే విధంగా అయితే సెట్ చేసుకోవాలండి. సో ఇది నెక్ అయితే ఇప్పుడు నెక్ అనేది మనకు ప్యాచ్ కూడా వచ్చిందండి. ఈ ప్యాచ్ కూడా సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ముందుగా ప్యాచ్ సెట్ చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా నెక్ జరిపినామో ప్యాచ్ కూడా అదే విధంగా జరిపేసి మనము నెక్ ప్యాచ్ అనేది జాయింట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి గ్రాఫ్ షీట్లో 2 బాక్సెస్కి ఉంది కదా, ఇక్కడ కూడా 2 బాక్సెస్కి ఉంది. అదేవిధంగా మనకు సెట్ చేసేది మనకు క్లాత్ మీద ఏ విధంగా ఉందో సేమ్ సిస్టంలో కూడా అదే విధంగా నెక్ అనేది పెట్టేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. మనకి ఎక్కువ రిస్క్ ఉండకుండా ఇక్కడ ముందు సెట్ చేసుకోవాలంటే మనకి ఏ బాక్సెస్ ఎన్ని బాక్సెస్ మీద ఉన్నది అనేది చూసుకొని తర్వాత మన సిస్టమ్ ద్వారా కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇలా చేసుకోవడం వల్ల తొందరగా అనేది వర్క్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు నేను వచ్చేసి క్లిప్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఫ్రేమ్ అనేది టైట్గా చేసుకొని మనం క్లిప్స్ అనేది పెట్టేసుకోవాలి. ఫ్రేమ్ టైట్గా లేకపోవడం వల్ల మన డిజైన్ అనేది జరిగిపోతుందండి. మన ఫిట్టింగ్ అనేది 1కి 2 సార్లు అయితే మనము ఏ విధంగా పెట్టుకున్నాం అనేది నెక్ జాయింట్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. మనము సరిగా ఉందా లేదా అనేది. ముందు వచ్చేసి నాకు నెక్ జాయింట్ కానుండి అయితే స్టిచ్చెస్ అయితే లేదండి, అది పైకి అయితే వచ్చింది. నేనైతే దాన్ని ముందుగా వచ్చేసి నెక్ జాయింట్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి అయితే కొంత మేరకు అయితే స్కిప్ చేసి చూశానండి. నెక్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి నెక్ జాయింట్ అనేది పెట్టేశాను. ఫ్రేమ్ సైజ్ అనేది ఏమాత్రం మార్పులు చిన్నగా ఉన్నా ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ డిజైన్ అనేది జరిగిపోతుంది కదండి. మనం 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. అందుకోసమని ఇప్పుడు నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది అయిపోయిందండి. చూడండి, ఏమాత్రం మనకు మెయిన్ సెంటర్ పాయింట్లో వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనము అక్కడ వచ్చేసి మనకి ఏమాత్రం ఉన్నా చిన్నగా ఉన్నా కానీ మనం స్కిప్ చేసుకుంటూ అయితే చెక్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనము చేసినామంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్ అనేది జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తోని మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.